ఎన్నికలు ప్రారంభమైనవి కాబట్టి కరీంనగర్ ప్రజలను ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మేజర్ షేర్ కరీంనగర్ నగరం కాబట్టి ఆ నగర ప్రజలను మా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించడానికి ఈరోజు మేము చేసిన డెవలప్మెంట్ ప్రజలకు కనపడే విధంగా ఈరోజు మానేరు తీరంలో ఈరోజు వాకింగ్ చేయడం జరిగింది ప్రజలతో కలిసి. చాలా అద్భుతంగా ఈ యొక్క మానేరు ట్రాక్ తయారు చేయడం జరిగింది. గతంలో మానేరు బ్రిడ్జి మీద వాకింగ్ చేసే వాళ్ళందరూ కూడా డెవలప్మెంట్ మీరు చేస్తున్నారు కదా, మీరు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. కాబట్టి వినోద్ కుమార్ గారు మీరు ఇద్దరు కలిసి కదా స్మార్ట్ సిటీ నిధులు తీసుకొచ్చారు. అదే నిధులతోటి మాకు ఈ కాళ్ళ నొప్పులు రాకుండా మాకు ఒక ట్రాక్ తయారు చేయండి, ఆక్యుపెంచర్ లాగా ఉండాలని చెప్పేసి కింద ఏమంటే అద్భుతంగా ట్రాక్ తయారు చేసినాం. పొద్దున 4 o'clock నుంచి 6:30 వరకు, సాయంత్రం 8:30 వరకు కూడా లేడీస్ ఎలాంటి భయం లేకుండా డెవలప్ చేసుకుంటున్నారు. ఇదే కాదు, కరీంనగర్ ఉన్న సుమారు 13 నుంచి 14 వాకింగ్ ట్రాక్ ప్రజలకు అందుబాటు తీసుకొచ్చినాం. దాన్ని చూస్తేనే వాకింగ్ చేయాలన్న ఉద్దేశంతో అద్భుతంగా తయారు చేయడం జరిగింది. మేము నడుస్తుంటే చెప్తున్నారు ఇది మీరు చేసిన అభివృద్ధే కదా. గతంలో పార్లమెంటు సభ్యులుగా మీరున్నారు, మోదీ ప్రభుత్వం ఉన్నా కూడా మోదీతోటి మీరు మాట్లాడుకొని వెంకయ్యతో మాట్లాడుకొని స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండ్రు వినోద్ కుమార్ గారు. ఆ రోజు ప్రభుత్వము బీజేపీ ఉన్నా కూడా మీరు కొట్టాలి తీసుకొచ్చుకున్నారు. సో మీరు పోరాటం చేస్తారు, మీరు స్పిరిట్ ఉన్నది కాబట్టి ఆ రోజు పోరాటం చేయకపోతే కేసీఆర్ గిట్ట ఎవరో లెటర్ ఇచ్చి మిమ్మల్ని పంపకపోతే వినోద్ కుమార్ గారు గంగ పోయి అక్కడ కూర్చొని చేసుకోకపోతే స్మార్ట్ సిటీ వచ్చినా స్మార్ట్ సిటీ వరంగల్కు హైదరాబాదే పోతుండే. మరి నేను స్మార్ట్ సిటీ రాకపోతే ఈ డెవలప్మెంట్ చూద్దామా మేము? అంటే కళ్ళకు కనబడే అభివృద్ధి కనబడుతుంది కాబట్టి దానిలో మీరు భాగస్వామి ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అభివృద్ధికి మేము ఓటేస్తాం. కరీంనగర్ టౌన్ కోరుకుని అభివృద్ధి కోరుకుంటాం, అంతగా లేదు. ఈసారి మేము ఆశీర్వదిస్తామని చెప్పి ప్రజలు అద్భుతంగా మేము రిసీవ్ చేసుకుంటారు. మేము అనుకున్నాక ఎక్కువ రిసీవింగ్ వస్తుంది. సో నేను ప్రజలంగా అదే కోరుకుంటున్నాం. ద డెవలప్మెంట్ షుడ్ కంటిన్యూ. ఇక్కడ ఆగకూడదు. పోరాటం చేసే ఎంపీలు ఉండాలి, పోరాటం చేసే ఎమ్మెల్యేలు ఉంటే ఎక్కడ నిధులకు డోకా ఉండదు. ఏ ప్రభుత్వం ఉండని, మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొచ్చుకుంటాం. అక్కడ ఎవరు మోదీ ప్రధానమంత్రి ఉన్నా వినోద్ కుమార్ గారు ఉండి తీసుకొచ్చుకుంటారు. గతంలో తీసుకొచ్చుకున్న ఉదాహరణలు ఉన్నాయి, 100,000 కోట్లు తీసుకొచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. రైల్వేలు కానీ ఇంకా మేము సేమ్ డబుల్ ఇంజిన్ అంటారు కదా, మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ పని ఎక్కడ జరిగింది? అందుకే పోరాటం చేస్తే నిధులు తీసుకురావాలి కాబట్టి ఆశీర్వదించాలని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాం మేము. మాకు తోడుగా వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉంటే అద్భుతంగా డెవలప్మెంట్ ఎక్కడ ఆగకుండా కొనసాగుతుంది కాబట్టి అందుకే ఆశీర్వదించాలి. ఇదే కాదు, కరీంనగర్ ప్రజలకు మీడియా ద్వారా చెప్తున్నాము, డెవలప్మెంట్ కంటిన్యూ అయితే ఉండాలి. మానే రివర్ ఫ్రంట్ ఆగకూడదు. స్టేట్ గవర్నమెంట్ నిధులు లేకుండా సెంట్రల్ తీసుకొచ్చుకుంటాం. మానే రివర్ ఫ్రంట్ పనులు ఆగకూడదు, టెంపుల్ పని ఆగకూడదు, వెంకటేశ్వర టెంపుల్ పని ఆగకూడదు, క్రిస్టియన్ టెంపుల్ పని ఆగకూడదు, టౌన్లో ఉన్న రోడ్స్ అభివృద్ధి ఆగకూడదు. ఇప్పటికే మానే డ్యాంలో నీళ్ళు సగం పడిపోయినాయి. మేము డైలీ వాటర్ ఇస్తున్నాం, డైలీ వాటర్ ఇచ్చినాం, 24 hours వాటర్ ఇస్తామన్నాం. కానీ ప్రభుత్వం నీళ్ళు లేకుండా తీసుకుపోతుంది ప్రభుత్వం. డెఫినెట్గా మళ్ళీ ప్రభుత్వం మీద పోరాటం చేసే బాధ్యత ఉంది. గతంలో మేము పోరాటం చేసినాం, మా నీళ్ళు మాకే కావాలని. ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరవకపోతే మేము పోరాటం చేస్తాం. మాకు తోడుగా వినోద్ కుమార్ ఉంటే ఇంకా పోరాటంలో ముందుకెళ్తాం. అల్టిమేట్గా కరీంనగర్ ప్రజలకు డెవలప్మెంట్ అందిస్తాం. కాబట్టి ఈసారి మళ్ళొక్కసారి వినోద్ కుమార్ గారిని ఆశీర్వదించండి. ఒక ఇంటలెక్చురర్, వాడిని పొద్దున్నైతే వాని తిట్టుడు వీని తిట్టుడు తనతో కాదు, నిధులు తీసుకురావడం తన పని. కాబట్టి ఆశీర్వదించాలి, డెవలప్మెంట్ ఆశీర్వదించే పని. కరీంనగర్ ప్రజలు అదే కోరుకుంటారు కదా, డెవలప్మెంట్ కోరుకుంటారు కదా. సో అదే ప్రజలందరూ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, డెవలప్మెంట్కు ఓటేయండి. గతంలో తన జరిగిన అభివృద్ధి కనబడుతుంది. మా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో కేంద్రంలో అధికారం లేదు, అయినా మరి నేను నిధులు తీసుకొచ్చినాం, స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. ఎందుకోసం? ఓన్లీ జస్ట్ పోరాటం చేసి అడిగే శక్తి ఉన్నది కాబట్టి, సమర్థత ఉంది కాబట్టి. ఆ రకంగా మీరు మరొకసారి ఓటేసి వినోద్ కుమార్ గెలిచారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ నగరంలో ఎల్ఎండి డ్యామ్ వద్ద వాకర్స్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి మేము అందరి మిత్రులతో కలిసి నడిచి వాళ్ళతో కొంతమందితో మిత్రులతో మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు గంగుల కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యులు చాలా వివరంగా చెప్పడం జరిగింది. మార్చ్ నెల ముగించే సమయం లోపల ఏప్రిల్ మాసం మే 13 నాడు ఎన్నికలు జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. 2019లో నేను ఓడిపోయి బండి సంజయ్ గారు బీజేపీ తరఫున వారు గెలవడం జరిగింది. 2014 నుండి 2019 వరకు నేను కరీంనగర్ లోకసభ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా
చాలా విషయాల లోపల అభివృద్ధిపై దృష్టి పెట్టి కరీంనగర్ నగరాన్ని ఒక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం, తర్వాత జాతీయ రహదారుల హబ్గా మార్చడం, తర్వాత నేరుగా హైదరాబాదు నుండి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ నుండి నేరుగా రైల్వే లైన్ శాంక్షన్ చేపించి ఇప్పటివరకు సిద్దిపేట వరకు రైలు నడుస్తున్నది. వచ్చే సంవత్సరం కాలం లోపల డిసెంబర్ 2025 వరకు కరీంనగర్ నగరం నుండి ప్రయాణికులు నేరుగా వేములవాడ ద్వారా, సిరిసిల్ల ద్వారా, సిద్దిపేట ద్వారా హైదరాబాద్కు రైల్వే లైన్లో పోవచ్చు. దానిపై దృష్టి పెట్టి నేను పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు చివరి దశలో ఉన్నాయి. ఇది కాకుండా కరీంనగర్ను ఒక విద్యా కేంద్రంగా మార్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుండి IIIT సాధించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాం. 50 ఎకరాల భూమి కూడా కేటాయించాం. దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం వల్ల దానిపైన మరి గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు దృష్టి పెట్టకపోవడం వల్ల అది ఇప్పటివరకు మనకు రాలేదు. అలాంటి కేంద్ర విద్యా సంస్థల్ని మరి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. మేము అభివృద్ధే మా లక్ష్యం, అభివృద్ధి తప్పితే ఇంకోటి లేదు. అసలు రాజకీయ నాయకులు ఏం చేయాలి, అసలు పార్లమెంట్లో శాసనసభలో కూర్చొని వీళ్ళు ఏం చేయాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. ఈ దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు దురదృష్టవశాత్తు వీటిని పక్కకు పెట్టి వేరే ఎజెండాలు తీసుకొస్తున్నారు. ఇవాళ మరి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంలో మరి నిధులు తీసుకురావడం జరిగింది. నేను పత్రికా మిత్రుల ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్ని, ముఖ్యంగా కరీంనగర్ నగరవాసుల్ని కోరేది ఏంటంటే, నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కరీంనగర్ మహానగరాన్ని, స్మార్ట్ సిటీని ఒక వైబ్రెంట్ కరీంనగర్, దీని పేరే వైబ్రెంట్ కరీంనగర్గా తీర్చిదిద్దాలని చెప్పేటువంటి ఆకాంక్ష నా మనసులో ఉన్నది. నేను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆలోచనలతోని ప్రజల దృష్టిలో పెట్టుకొని స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారి తోడుతో నేను కరీంనగర్ నగరాన్ని వచ్చే 5 సంవత్సరాల లోపల ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దడం లోపల నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. కాబట్టి నగరవాసుల్ని కోరేది ఏంటంటే, కేంద్రంలో ఎవరున్నా అడిగేటోడు తెచ్చేటోడు కావాలి, అడిగేటోడు తెచ్చేటోడు కావాలి. కాబట్టి మమ్మల్ని ఎవరు అడగలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 25 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నుండి శాంక్షన్ చేపించి శంకుస్థాపన చేపించినాం. ఇవాళ తమిళనాడు లోపల ఆ నల్ల రాతితో కట్టడాలు చేయబట్టి పనులు ప్రారంభమైనాయి. 2 సంవత్సరాల లోపల ఒక గొప్ప తిరుమల తిరుపతి దేవస్థానం శంకుస్థాపన చేశాం, అది నిర్మించబోతున్నాం. అంటే మేము గుడి కోసం ప్రయత్నం చేస్తాం, బడి కోసం ప్రయత్నం చేస్తాం. గుడి బడి మరి గత 5 సంవత్సరాల లోపల గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు ప్రయత్నం చేయలేదు.